మెరుపు కలలు మెరుపు కలలు. సౌందర్య చేసిన యాడ్ చూసి మెచ్చుకొని తనని తీసుకెళ్ళడానికి వస్తే ఇంత నీచంగా ఆలోచిస్తావా? నీకు నచ్చని పని చేస్తూ అందులో విజయం సాధించిందని నువ్వెలాంటి నిందలైనా వేస్తావా? అలా అనుకుంటే సంయుక్త అసలు టైంతో సంబంధం లేకుండా ఇంటికి బయటికి తిరుగుతుంది. మరి దాన్నేమంటారు? బాను 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 ఏంటి కోపం వచ్చిందా? చూడు, సంయుక్త నా కూతురే, సౌందర్య నా కూతురే. కానీ నీ ఆలోచనల్లో సంయుక్త వేరుగా కనిపిస్తుంది. మరి సౌందర్య? ఎందుకంటే సంయుక్త నువ్వు చెప్పిన దానికల్లా గొర్రెలా తలాడిస్తుంది. సౌందర్య నీకు నచ్చదు కాబట్టి. పైగా బయటికి మాత్రం నా తమ్ముడి బిడ్డలు నాకందరూ సమానమే అని బిల్డప్. చూడు, సౌందర్య గురించి నువ్వు ఎంత చెడుగా ఆలోచించినా నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. నీ కొడుకులాగా తప్పుడు పనులు చేయటానికి తను నీ పెంపకంలో పెరగలేదు. నా కూతురిగా నా ఆలోచనలతో నా అడుగు జాడల్లో పెరిగింది. అందుకే తాను అనుకున్నది సాధించాలని ఎంత కష్టమైనా పడుతుంది. చూడు, సౌందర్య తప్పు చేస్తుంది అన్న ఆలోచన వస్తే అది సౌందర్య తప్పు చేసినట్టు కాదు, నేను చేసినట్టు. మా మధ్య చిచ్చు పెట్టాలన్న నీ ప్లాన్ నా దగ్గర వర్కౌట్ అవ్వదు. జాగ్రత్త. నేను మంచి చెప్పినా వాళ్ళు దాన్ని చెడుగానే తీసుకుంటున్నారు. రేపేదైనా జరగరాంది జరిగితే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈవిడ? జై, సిస్టర్ ఏమన్నా కనిపించిందా? కనిపించిందిరా, తను ఎప్పుడో లంచ్కి వెళ్ళిపోయింది. నువ్వేమో తన గురించి ఆలోచిస్తున్నావు. వాట్? లంచ్కి వెళ్ళిందా? అవునరా. మరి నాకు చెప్పలేదేంటి? పైగా అమ్మ నా కోసం తన కోసం లంచ్ ఒకే బాక్స్లో పెడుతుంది. అరే జై, ఆగ్రా, నేను కూడా వస్తున్నాను. త్వరగా రా. అదేంటి లంచ్కి పిలవకుండా ఒక్కదానివే వచ్చేసావు? సరే, నాకైతే బాగా ఆకలిగా ఉంది, బాక్స్ ఇవ్వు. హే, ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? బాక్స్ ఇవ్వు, ఆకలి అవుతుంది. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఇద్దరు కలిసి తమాషా చేస్తున్నారా? ఆకలిస్తుందంటే తన బాక్స్ ఇవ్వడం లేదు, నువ్వేమో నవ్వుతున్నావు. నీకు దన్నారా బాబు, నాకేం సంబంధం లేదు. మీ గొడవ ఏదో మీరు పడండి, నేను అలా పక్కెళ్ళి తింటాను. ఎదుటి మనిషి ఆకలితో ఉన్నప్పుడు బాక్స్ ఇవ్వకుండా కనీసం తింటావా అని అడగకుండా ఉంటే చచ్చిపోయాక నరకంలో నానా రకాలుగా టార్చర్ చేస్తారు, చూసుకో. ఇదేంటి నిత్య ఫోన్ చేస్తుంది? హాయ్ నిత్య. హలో వాసు. వాసు, ఎక్కడున్నావు? నేను ఇక్కడ క్యాంటీన్లో ఉన్నాను. నేను వస్తున్నాను. అయ్యో, ఇక్కడికి నువ్వెందుకు నిత్య? నేనే అక్కడికి వస్తానులే. ఏం పర్లేదు, నేనే వస్తాను. సరే రా. నిత్య ఇక్కడికి వస్తుంది. మనం ఇలా గొడవ పడితే బాగుండదు. ముందు ఆ బాక్స్ ఇలా ఇవ్వు.
బాక్స్ అరే అందరూ మనల్ని చూస్తున్నారు. పైగా నిత్య వస్తుందని చెప్పాను కదా, ప్లీజ్ ఇవ్వు. హే, హాయ్ వాసు. హాయ్. హాయ్ సంయుక్త. హాయ్. పొద్దున్నుంచి 10 సార్లు కలిసారుగా, ఏదో పెద్ద ఇప్పుడే కలిసినట్టు హాయ్ ఎందుకు? ఏంటి లంచ్ చేస్తున్నారా? ఆ, హ్మ్. లేదు, మాల్కి వచ్చి షాపింగ్ చేస్తున్నాం. క్యాంటీన్లో లంచ్ చేయక డాన్స్ చేస్తారా? వాసు నీ బాక్స్ ఎక్కడా? ఆ, ఆ, అది నా బాక్స్. భోజనం చేయలేదుగా? చెప్పు ఏం చెప్తావో నేను చూస్తాను. బాక్స్ ఇవ్వడం లేదని చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. దానికన్నా ఉపవాసం అని చెప్తే అది బెటర్. యాక్చువల్లీ నిత్య అది యాక్చువల్గా ఏంటి నువ్వు బాక్స్ తెచ్చుకోలేదా? ఏం పర్వాలేదు, మనం బాక్స్ షేర్ చేసుకుందాం. అది నిత్య అది పర్వాలేదని చెప్తున్నాను కదా, నేను కొంచెం ఎక్కువే తెప్పించాను. షేర్ చేసుకుందాం రా. ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. తనకి బాక్స్ ఉంది మేడం, కానీ ఆకలిగా లేదని తను తినడం లేదు. అవునా? ఆ, అదేంటి వాసు, ఆకలి ఉన్నా లేకున్నా టైంకి తినాలి. హా? స్కిప్ చేయొద్దు తెలుసా? ఓహో, ఆకలిస్తుంది మొర్రో అంటుంటే ఆకలి లేదని అబద్ధం చెప్తావా? ఇప్పుడు చూడు నీకు ఎలా జలక్కిస్తాను. అంటే అదేం లేదు నిత్య, చాలా రోజులైంది కదా నీతో కలిసి తినాలని. వీళ్లకు ఆకలి లేదని అబద్ధం చెప్పాను. అవునా? సో స్వీట్ వాసు. హ్మ్. కమాన్, మనం సరదాగా మాట్లాడుకుంటూ భోంచేద్దాం. సరే పద. శ్రీను, మేడం. నా బాక్స్ కూడా తీసుకునిరా. ఓకే మేడం. రా వాసు, ఆ, కమాన్. యా వస్తున్నా. కూర్చో నిత్య. హ్మ్. హ్మ్. మీరు తింటూ ఉండండి మేడం, మీకోసం స్పెషల్ వాటర్ తీసుకొస్తాను. నిత్య అది తిను వాసు. యా ష్యూర్. తిను. ఆహా, వావ్, అమృతం. ఆహా, చాలా బాగుంది బిర్యానీ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఇంటి నుంచి తీసుకొచ్చావా నిత్య? డైలీ ఇదే తీసుకొస్తాను, ఓకేనా? నిజమా? అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది నిత్య బిర్యానీ. తిను. కూల్. అబ్బా, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్తా.
అమ్మో ఇప్పుడు బాగుంది. అయ్యయ్యో ఆ పాపం పప్పు పడిందే. హే, చూసుకుని నడవలేవా? సారీ మేడం, సారీ సార్. అమ్మో సరే పద, వాష్ చేసుకో. అత్తయ్యా, ఆ ఎవరో ఫోన్ చేస్తున్నారు. వస్తున్నానమ్మా. ఇదిగో అత్తయ్యా. ఏంటి ఈయన ఫోన్ చేస్తున్నారు? హలో, విమలమ్మ, శాంతమ్మ బయలుదేరింది. హ? అవునా? ఎప్పుడు బయలుదేరారు? ఉదయానే బయలుదేరింది. అవునా? మరి ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏమంటున్నావు? ఇంకా ఇంటికి రాలేదా? ఆహా లేదు, ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారు? నేను ఫోన్ చేస్తానుండు. నేను కాల్ చేశాను, తన ఫోన్ కలవడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకనే మీకు నేను ఫోన్ చేశాను. ఫోన్ కూడా కలవడం లేదా? సరే సరే, నేను కనుక్కుంటానులే. తను ఇంటికి రాగానే కాల్ చేసి చెప్పండి. అలాగే. ఉదయం బయలుదేరిన మనిషి ఇంకా ఇంటికి చేరుకోకపోవడం ఏంటి? ఎవరత్తయ్యా? మన ఇంటికి ఎవరు వస్తున్నారు? చెప్తానుండమ్మా, ముందు వాసుకి ఫోన్ చేయి నువ్వు. హాయ్ ఆల్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఎండి గారు చెప్పినట్టు నేను చాలా స్ట్రిక్ట్. ఎస్, నేను చాలా స్ట్రిక్ట్. మీటింగ్ స్టార్ట్ చేయబోయే ముందు అందరూ మీ మొబైల్ ఫోన్స్ ని సైలెంట్ లో పెట్టండి ప్లీజ్. వాసు, సంయుక్తలు కూడా ఫోన్ తీయడం లేదు. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత, నిత్య రాకముందు, నిత్య వచ్చాక డిఫరెన్స్ చాలా క్లియర్ గా కనిపించాలి. మనది న్యూస్ ఛానల్ అయినప్పటికీ జనాలని ఎంటర్టైన్మెంట్ అయ్యే విధంగా కొన్ని షోస్ ని ప్లాన్ చేయండి. మనం జెన్యూన్ న్యూస్ ఇస్తూనే సమాజానికి హెల్ప్ అయ్యే విధంగా మన కార్యక్రమాలని మీరందరూ ప్లాన్ చేయండి. అయ్యో, మన ఛానల్ జనాలకి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో మీరందరూ ఆలోచించండి. ఏది ఏమైనా నెక్స్ట్ క్వార్టర్స్ కి మన ఛానల్ రేటింగ్ కనీసం 10% పెరగాలి. దానికి మీ అందరి దగ్గరున్న ఐడియాస్ చెప్పండి. కమాన్,
స్పీక్ అవుట్ 1 by 1. హలో, యూ టాక్. ఎస్ మేడం. అండ్ యూ? నా దగ్గర మంచి ప్లాన్ ఉంది మ్యామ్. ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది మ్యామ్. ఇదేంటి అస్తమానం అటే చూస్తుంది? అయినా ఇది చూస్తే నాకెందుకు? చూస్తే చూసుకొని మీరు ఓకే అంటే నేను ల్యాప్టాప్లో చూపిస్తాను మ్యామ్. ఓకే ఓకే సిట్. థ్యాంక్ యూ మ్యామ్. జయంత్, వాట్ యు కార్నర్ దిస్? అబ్బా కూల్ సంయుక్త, చూస్తే చూడండి, నీకేం సంబంధం? కూల్ కూల్. అబ్బో, వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. సంయుక్త, అండ్ యూ? షూర్. యాక్చువల్లీ Continue. What happened? That's all. Okay, sit. అందరి దగ్గర చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, బట్
అవి నాకు నచ్చలేదు. ఐ హ్యావ్ మై ఓన్ థాట్స్. జస్ట్ అవి ఫాలో అవ్వండి, ఓకే? తెలుసులే, నీ ఐడియాస్ ఏంటో అర్థమవుతున్నాయి. సౌందర్య, నువ్వు చేసిన యాడ్ సూపర్గా వచ్చింది. నీకు ఈ విషయం చెప్దామంటే నువ్వు ఫోన్ తీయట్లేదు. హ్, ఈ లోపు బాస్ కూడా వస్తాడు. సౌందర్య లాంటి మోడల్ని తెచ్చినందుకు నన్ను సౌందర్య ముందు మెచ్చుకుంటాడు. అప్పుడు సౌందర్య మనకి ఫ్లాట్. సో ఇలా జరిగింది మొత్తానికి. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ సౌందర్య ఏంటి నా ప్రోగ్రాం ఏది ఫాలో అవ్వట్లేదు, పైగా బాస్తో డైరెక్ట్ అయిపోయింది. శేఖర్, ఒకసారి మన వాళ్ళందరినీ పిలువు. ఓకే సార్. అయిపోయింది నిత్య, 10 minutesలో బయలుదేరుతాను. సరే, 10 minutesే కదా, నేను వెయిట్ చేస్తాను. మనమిద్దరం కలిసి వెళ్దాం. ఇప్పుడు కొత్త అమ్మాయి పరిచయం అవ్వగానే భార్య గయ్యాల్లా కనిపిస్తుందా? ఇంకోసారి నీ పక్కనున్న భార్యని వదిలేసి ఇంకో అమ్మాయి గురించి ఆలోచించినట్టు తెలిసినా నీళ్లున్న బావిలో నిన్ను తలకిందులుగా వేలాడదీస్తాను. జాగ్రత్త.